అడుగుతున్నానని తప్పుగా అనుకోబాకండి. మీరు నిజంగా ఆటగాళ్ళేనా? ఏంటి పుసుక్క నట్ట అనేసావు? ఎగిరే పక్షిని కూడా చూడకుండా కాలుస్తాను. మా అమ్మకి నేను ఒకతే కూతుర్ని. అడవికో ఎగబడితే నువ్వు నన్ను రచించాలి కదా, అందుకే అడిగా. కాపాడతానులే. ఏంటి అట్ట చూడమంటున్నావు? కుక్కల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయి తీగని పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోకాడిత్తు తినేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడు ఎట్టా పరిగెడతాయో. చూస్తా ఉంటావేటి? ఎమ్మట కాల్చు. ఆట అరుపుల కన్నా దీని అరుపులకే భయం వేస్తుంది. ఎమ్మటి తుపాకీ తీసి కాల్చేసి. బిస్కెట్లు తినవా? మొహం ఎట్టుంది చూడు. అయ్యేవి ఇంటి కుక్కలు కాదురా, అడవి కుక్కలు. ఏనుగుని సీరి పడతాయి. ఎంటని తుపాకీ తీసి కాల్చవయ్యా. అయ్యో ఇదేంటి పేలట్లేదు. గుళ్ళు లేవా? ఏంటంటే పట్టుకుని చూద్దాం, వచ్చేసింది. అయ్యో నాకు నిజంగా కాల్చడం రాత్తల్లే, పారిపో. అందరూ త్వరగా పరిగెత్తుకురండి. అరే అక్కడ ఎవరు అరుతున్నారు, రండిరా. అందరూ త్వరగా రండి. ఏంద్రా అట్టాడిచాడు? ఏమైంది? త్వరగా రండి. అయ్యయ్యో మళ్ళీనా? ఏం తిట్ట పడిపోయింది? అలా చూస్తారేంటయ్యా? నలుగురు సాయం పట్టుకుని లేపి తీసుకురండి. గట్టిగా పట్టు. జాగ్రత్త, మెల్లగా. పదండి పదండి, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎవరో ఒకరి కుక్కని పూడ్చిపెట్టేయండి. ఎరా కుక్కను కలిసి పిల్లని కాపాడవుగా, మరి ఎందుకు డీలా పడ్డా? నేనెక్కడ కాల్చాను రా, భయంతో కొట్టిన చచ్చూరుకుంది. అయ్యయ్యో, మన కాల్చడం తెలియదని ఆ పిల్లకి తెలిసిపోయిందా? రే, నేను కుక్కతో ఏం చెయ్యాలో నీతో చెప్పానుగా. కోపడకో, ఊరికే గాల్లో కాల్చినా కూడా కుక్క భయపడి పారిపోయి ఉండేది. తోటాలు లేవురా. ఏంటి తోటాలు లేవా? ఏట్రా ఎంత శబ్దం వచ్చింది? అయితే ఇది ఒరిజినల్లేరా. ఇలా చూడరా, ఆ అమ్మాయికి తెలివి వచ్చిందనుకో, మనకి కాల్చడం తెలియదని ఇరికించేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అవునరా, ఆ కుక్కల గురించి కూడా ఇప్పుడే తెలిసింది. చాలా డేంజర్ అంట అయ్యి. తెలుసు పద. సరే పోదాం పద. 2 నెలలు సంతోషంగా ఉందాం అనుకుంటే ఈ ఎదవ సెడగొట్టేశాడు. నన్నెందుకురా తిడుతున్నావు? నేను కాదురా, మనిషి మీద కోపం వస్తే కుక్క అని తిడతాం, కుక్క మీద కోపం వస్తే కుక్క అని తిట్టాంగా. అందుకే మనిషిని తిడుతున్నాను. ఎవర్రా? కాకి సొక్క కాళీ, పోలీస్ బంట్రా. మనల్ని ఎత్తుకుంటే ఏడదాకా వచ్చారంటవా? రారా అడవిలోకి వెళ్ళిపోదాం. జానీ, ఈ పోలీసుల దెబ్బల కంటే పల్లెల దెబ్బలు ఎంత బెటర్ రా. నీకేదో పోలీసుల దెబ్బలు తెలియనట్టు నీతో చెప్తున్నాను చూడు. అయ్యా గణపయ్య, ఎలక దాక్కోవడానికి కూడా సోటిచ్చావు, మేము దాక్కోవడానికి ఏదైనా సోటు చూపించవా? కాళీ, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారి. ఆ పిల్లందరికీ నిజం చెప్పడానికి ముందే ఆ పిల్ల నోరు మూయించాలి. పదా. ఈ అడవిలో పరిగెట్టి సన్నపడిపోయేలా ఉన్నాను రా.
ఏమైంది? ఇంకా మైకంలోనే ఉంది. బతికిపోయాం. తనకి మెలకు రాకముందే ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మనం దొరికిపోతాం. ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందమ్మా? డాక్టర్ చెప్తారు. మాకంటే ముసలోడు ఆవేశంగా ఉన్నాడు. మెల్లీకి సంబంధించిన వాళ్ళెవరు? కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడచ్చు. ఉండండి, ముందు ప్యానాలు కాపాడినోడు వెళ్ళి చూస్తాడు, ఆ తర్వాత మీరు వెళ్ళి చూద్దరు గాని. నువ్వు వెళ్ళరా. వీళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందో మనల్ని కుమ్మి పడేస్తారా? ఏయ్, నీ వల్ల అన్యాయంగా నా పానాలు పోయాయి. ఏడు కనుకొచ్చా బాగా అయినో. నాకు తుపాకీ కాల్చడం రాదని ఎవరికైనా చెప్పావనుకో, నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తా. ఏడు సరే, నిన్ను నరుకుతాను, పొడుతానని చెప్పు, భయపడతాను. కాలుతానని మాత్రం అనబాక. నువ్వు ఆడు ఎమ్మటి ఊరొదిలి పారిపోండి, లేదా నేను ఏడు చేస్తానో నాకే తెలీదు. మెలకు రాగానే తోలిసినట్టున్నాడా? ఎంత వేగ అట్ట పని ముగించాడు. జానే, తనకి సొక్కలు చూపించి పంపించేస్తున్నట్టున్నా? నువ్వు అక్కడవే. ఈరోజు అడుగు వదిలి వెళ్ళిపోమంటుంది. ముందు పోలీసులు తరిమారు, తర్వాత కుక్కలు తరిమాయి, ఇప్పుడు ఈమె తరుగుతాను. సరే, అటెల్లా రాయే. ఏ కత్తటికి రాయే. మిలిటరీ వాడు కూడా ఇంత పోజుగా తుపాకీని పట్టుకుని నిలబడ్డు. నీళ్లు తెచ్చుకోవాలి అంటేరా. ఆ వీడి నిడిచిపెట్టవా? కింద పడిరా మగడా. అయ్యో, తుపాకీలు డమ్మీ తోటలేసావా? నీకు సంగతి చెప్పనా? నాకు ఇళ్ళంటేనే బాగా ఇట్టం. అయ్యయ్యో! కళి, త్వరగా వంట చేయరా. ముందు టీ పెడతాను, తర్వాత వంట. ఏంటి తమ్ముడు, టీ కత్తనావా? అవునండి. సరే సరే. తమ్ముడు, రేపు మా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు. ఊళ్ళో అందరికీ చెప్పలేదు, సొంతోడు కొంతమందినే పిలుస్తున్నాను. రేపు అడవిలో పనేం లేదు, మీరిద్దరూ వచ్చి ఫంక్షన్లో పాల్గొని ఇంత తిని వెళ్ళండి అయ్యా. ఇది మీ అమ్మాయికి తెలుసా అండి? ఎందుకు తెలీదు, దాని ఇష్టంతోనే జరుగుతుంది. వెళ్ళరానా, వచ్చేయండి. అమ్మయ్యా, నేను ఇరుక్కోలేదు, లేదంటే జుట్టు పిక్కు తిరగాల్సిందే. ఎంత అందంగా ఉంటే ఏం లాభం? పోనేరా. ఏం చేసిందిరా బాబు, దుమ్ము దులిపేసింది. అది సర్లే, మనం దానికోసం వచ్చాం. అంతేలే, చూడడం సొంగ కార్చుకోవడం, వెళ్ళిపోవడం. అరే పోరా. సర్లేరా. రండి చెప్తాను. రండి. ఇప్పుడే కేసు మీద తీసుకొచ్చారో ఏంటో. పోలీస్ స్టేషన్ కి అస్తమానం వస్తూ పోలీసుల కన్నా సెల్యూడు బాగా చేస్తున్నారా మీరు? నమస్తే సార్. హెడ్, ఈసారి ఎవరింటికి కన్నం వేశారు? ఇల్లు కాదు, మిల్లు సార్. మిల్లా? అవును సార్, చెక్క ముక్కుతో తాళం చేసి నా మిల్లు లూటీ చేశారు సార్. సార్, అతను చెప్పిందంతా నిజమే, కానీ కొట్టేసింది బియ్యాన్ని కాదు, ఓకని. ఓకనా? 10 రోజులు లీవ్ తీసుకొని ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయితే అప్పుడే మొదలెట్టేస్తారా మీరు? హెడ్ సార్, 4 పీకులు పీకి పంపడం వాళ్ళ. అయ్యా, ఈ విషయాన్ని మనం సాధారణంగా తీసుకోకూడదు. వీళ్ళు దొంగిలించిన ఒకతోటి ఏం చేశారో తెలుసా? ఏం చేస్తారు? నాటుపాములు తోటలు తయారు చేశారండి. హెడ్, అయ్యా. మనకు ఒక మంచి కేసు దొరికింది, అయ్యా. కరెక్ట్ గా స్టేట్మెంట్ రాసి తీసుకోండి. సార్, మీరేదో రాయించుకోమంటున్నారు, ఆయన మా ఆస్తులు రాయించుకునేలా ఉన్నాడు సార్. అవును, వీడో పెద్ద అంబానీ, వీడు ఆస్తులు రాయించుకుంటాను. హెడ్,
వీళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళతో పాటు కిడ్నాప్ కేసు కూడా తీసుకెళ్ళండి, నేను వస్తాను. అట్లాగే సార్. మీరు చెప్పండి. ఇదిగో తను తీసురా. హెడ్ గారు ఆ గన్న తీసుకెళ్ళండి. అట్టాగే అట్టాగే. సరే, ఇదిగో చూస్తాను. నువ్వు గనాలు తీసుకొని రావయ్యా. అలాగే అలాగే. హెడ్ సొక్కా వదలొచ్చుగా. కాళీ ఏంటి సింహం గర్జిస్తోంది? సింహం అలాగే ఏంట్రా గర్జిస్తుంది. చేతురా, కొట్టేరంటే మళ్ళీ ఇరుగుతాయి. 50 మూటలు ఊకర కొరుక్కుని ఎవరికి తెలియకుండా తీసుకురండిరా అంటే దొంగ నుంచి ఇలా ఇరికించారు కదరా. యాదవ్. ఇదిగో ఏటన్నా మాట్లాడేవో తొక్కి నార తెత్తాను. లాగా ఒకటి మొహం మీద తెచ్చుకో జాని. ఆడాడు మొహం. పనుంది కొంచెం అడ్వాన్స్ ఇవ్వయా అంటే పని పూర్తవని ఇస్తానంటావా? డబ్బు లేకుండా ఎట్టా పని చేసేది? అందుకే కొట్టేశాం. మరి తిండి కోసం రేయ్, 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 మొయ్ మొయ్ మొయ్. లేదులేండి, మా టైమే బాగాలేదు అనుకుంటున్నాం. రేయ్ వాగడరా, బాగా వాగండి. నీ చివరి వాగుడు ఇదేరా. ఎందుకంటే ఈసారి జైల్లోకి వెళ్ళినాక బయటకు వచ్చే పనే లేదు. వాగండి. ఎందుకు రాలేమంటావు? జడ్జయ్య మమ్మల్ని అడిగితే ఇట్టా చేతులేసుకొని జడ్జయ్య వీడు ఆకలేస్తుందన్నాడు. అన్నాడా? మాకాడ డబ్బులు లేవు, అందుకే దొంగతనం చేశాం. ఓ ప్రాణాన్ని కాపాడడం తప్ప అయ్యా అని అడుగుతాం. ఆయన మేము చెప్పింది విని ఒగ్గేస్తారు. ఏరా హెడ్ అయ్యా, ఎన్నిసార్లు మమ్మల్ని జడ్జి గారి దగ్గర నిలబెట్టి దెబ్బతిన్నారు. ఎన్నో యదవ పనులు చేసి ఎస్ అయ్యాం. ఇదొక లెక్క. అది మ్యాటర్ కాదురా, ఇప్పుడు జరగబోయేది మ్యాటర్. ఆ బాంబు అమ్మాడు చూడు, వాడికి శిక్ష తక్కువే. ఆ బాంబుకి బ్యాటరీ ఇచ్చాడు చూడు, వాడికి జీవిత ఖైదు అన్నమాట. మీ ఇద్దరికి జీవితకైతే గ్యారంటీరా. ఏంటి మామ వీడు లైఫ్ గిఫ్ అని భయపెట్టేస్తున్నాడు. ఏదైనా పెద్ద తప్పు చేసి దొరికిపోయినా పర్లేదు, ఒక దొంగతనం చేసి ఓసలా కట్టమంటే ఏం బాగుంటుందిరా? పరువు పోదు. సరే ఉండు. ఏయ్, ఇదిగో లేవో, తుపాకీ తీసుకురా. ఇమ్మని చెప్పు. తీసుకురా. ఇమ్మని చెప్పు. ఏయ్, ఇవ్వు. ఈరా వాడికి ఇచ్చారు. ఇయ్య, అనుకుంటా. తీసుకో. లేదంటే ఆ, మొహం పేరు- బండి రా. బండా పోయా. ఒరే పారిపోకరా. రారా. అంటే పారిపోతున్నారు. లేవో, గుండెకి బొక్కడిపోతుంది. వదలొద్దు. గుండు దించమంటావా? చెప్పు. డాడీ ఇవన్నీ చేయొద్దు. పారిపోకురా. జైల్లో కోడి కూర ఫ్రీగా దొరికిందని వండుతున్నారు. అడ్డమైన గడ్డి తిని పొట్ట పెంచుకొని కూర్చున్నావు. లేరా, లేచి పరిగెట్టరా. రా. ఒరే పారిపోయినా పర్వాలేదు, తుపాకీ చెల్లిపండి రా. ఒరే మిమ్మల్ని రా. ఏంది ఎట్ట పరిగెడుతున్నారు? ఎవరినైనా నరికేశారా ఏంది? అటు చూడ, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎదుగో వాళ్ళ వెనకాల ఎలమాకండి, దొంగ సచ్చినోళ్ళు కాల్ చేస్తారు. నువ్వు పెద్ద జోకిరా మరి. వీళ్ళెటు పేరు కనిపించడం లేదే. పరిగెత్తలేకపోతున్నామయ్యా. సరే వాళ్ళు ఇటు వెళ్ళుంటారా? అటు వెళ్దామా? ఈ ఎటు వెళ్ళరు వీళ్ళు? ఇటు కదా, అటు వెళ్దాం. రే బండప్పు, ఈ వయసులో ఇలా పరిగెట్టేస్తున్నారు వీళ్ళు. ఏంటి పోలీసులు పారిపోతున్నారు? ఆ? వేటగాళ్ళు పోలీసుల్ని తరుముకొస్తున్నారంటే ఏళ్ళ నిజమని ఏటగాళ్ళు. జానీ, రారా. వీళ్ళు పోలీసులు చంపి జైలుకి వెళ్ళారంటే మన పని చెడిపోద్ది. వీళ్ళని మాయ చేసి తీసుకెళ్ళాలి. తుపాకీలు కొట్టుకెళ్తున్నారు. పాత తుపాకీ అయిన స్టేషన్ లో మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా. అవునయ్యా. అయ్యా ఇటు ఏమన్నా అయ్యా, ఇటు పోండి, ఇద్దరు పోండి. కుర్రాళ్ళు ఏమన్నా? పారిపోండి. ఇటు పారిపోండి. తమ్ముడు పోలీసుని కాల్చబాకండియా. తమ్ముళ్ళు, మీలాంటి ఏటగాళ్ళకి కోపం రావడం సహజమే. పోలీసులు టీ తాగి డబ్బులు ఇవ్వకుండా పోవడం మామూలే కదా. అందుకని తుపాకీలు తీసుకుని పోలీసులను కాల్చపోవడం న్యాయం కాదు కదా. అనవసరంగా అత్యాచారం అయిపోద్ది బాబు. అయితే మీరు పోలీస్ మ్యాన్ కాదా? అయ్యో, నేను పోస్ట్ మ్యాన్ కూడా కాదు బాబు. ఒక పని మీద ఊరు వచ్చాను. గుడికి వెళ్దాం అనుకుంటే దేవుడే ఎదురొచ్చినట్టుగా మీరు వచ్చారు. నేను కొడైకెనాల్ నుంచి వచ్చాను తమ్ముడు. మా అయ్యగారు అడవిని ఏలం పాడుకున్నారు. అడవిలో చెట్లు నరకాలంటే మనుషులు కావాలి. అడవి నిండా చాలా అడవి కుక్కలు ఉన్నాయని చెప్పి భయపడి ఎవరు పనికి రావడం లేదు. మీలాంటి ఏటగాళ్ళు వచ్చి తుపాకీలు అట్టుకుని గట్టిగా నిలబడ్డారనుకోండి, పనోళ్ళు పనికొస్తారు, మేము చెట్లు నరుక్కుంటాం. ఎన్నాళ్ళకో కాదు, ఒక్క నెలకే. మీరేం ఉత్తినే చేయక్కలేదు. ఉండడానికి పెద్ద కొంప, తినడానికి మంచి తిండి, చేతి నిండా డబ్బు, ఇవన్నీ అయ్యగారితో చెప్పి నేను ఇప్పిస్తాను కదా. రేయ్,
ఏట్రా అడవి కుక్క అది ఇది అంటున్నాడు, నమ్మెళ్ళచ్చంటావా? రే పోలీసుల కంటే అడవి కుక్కలు ఎంతో నయ్యనరా. కుక్కలొస్తే ఏం చెయ్యాలో నేను చెప్తా. నేను కుక్కల్లో 2 రకాలున్నాయి. ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయితీ గాని పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోకాడితో తినేసి వెళ్ళిపోతాయి. కుక్కలకు భయపడి వెళ్ళొద్దంట వేట్రా. అవును నిజమే, పోలీసులకు దొరికితే సెదగొట్టేస్తారు. దీనికి బదులు అడవిలోకి వెళ్ళిపోదాం పదా. గన్న కొట్టేయడం మంచి పని ఇది. ఇట్లా చూడండి, చూడడానికి చర్చి ఫాదర్లా ఉన్నారు, మేము వస్తున్నాం. పేదలు అయ్యి నేను బాగా చేస్తాను. రండి రండి. స్తోత్రం దేవుడా, అడుగు పద. సంగతి తేల్చేయాలి.